హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఈ రోజు టాపిక్ ఏంటంటే మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ గారు నటించినటువంటి సినిమా రాజాసాబ్ టీజర్ అయితే రిలీజ్ అయింది. అసలు ఈ టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ గారు మారుతి గారికి ఛాన్స్ ఇవ్వడం కరెక్టే అయితే నాకైతే అనిపించింది అంట. ఎందుకంటే చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ అయినా కానీ వరల్డ్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసలు మారుతి గారికి ఎందుకు అవకాశం ఇచ్చారు, ఒక పాన్ వరల్డ్ హీరో అంత చిన్న డైరెక్టర్ కి ఎందుకు అవకాశం ఇచ్చారని అడుగుతున్నారు. కానీ టీజర్ చూసిన తర్వాత ఆ డౌట్లన్నీ పటాపంచలు అయిపోయినాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇక టీజర్ వివరాల్లోకి వెళ్తే సంజయ్ దత్ గారు విలన్ గా కనిపిస్తున్నారు. కానీ ఇంతకంటే పెద్ద విలన్ ఇందులో ఉండొచ్చు, ఇంకొక మెయిన్ విలన్ ఉండొచ్చు అనేది అయితే సస్పెన్స్ అయితే దాబెట్టారు. ఇక సంజయ్ దత్ గారు వాయిస్ ఓవర్ తో ఇది స్టార్ట్ అవుతుంది. తెలిసిందే కదా, మన మారుతి గారు ఓన్లీ ఒక రూమ్ లోనే మూవీ మొత్తం తీసేస్తాడు. సో అదే విధంగా ఈ సినిమా కూడా ఒక బంగ్లాలోనే స్టార్ట్ అవుతుంది మొత్తం హోల్ మూవీ. ఇక సంజయ్ దత్ గారు అయితే తన ఆస్తి కానీ తన బంగ్లా కానీ చనిపోయినా కూడా నేనే అనుభవించాలి అనే ఒక డైలాగ్ తో అయితే ఈ టీజర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఒక ఫ్రేమ్ లో నుంచి ఒక గోస్ట్ మాదిరి బయటకు వస్తుంది. అదైతే చాలా వరకు ఇప్పుడు నార్మల్ గా మనం సెల్లో చూసి అంతగా భయపడం, కానీ థియేటర్ లో మాత్రం ఖచ్చితంగా భయపడతాము. ఇక రాజా ఇప్పుడు లుంగి కట్టుకొని ప్రభాస్ గారు వస్తున్నారు. ఆ షాట్ మాత్రం లుంగి కట్టుకొని ప్రభాస్ గారు నడుచుకుంటూ వచ్చే షాట్ మాత్రం కంపల్సరీ యానిమేషనే అది. ఎందుకంటే అసలు ప్రభాస్ గారు లుక్ మాదిరి కనపడదు, ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఒకటే ఫ్రేమ్ లో ప్రభాస్ గారు మొత్తం ఫేస్ కి మాస్క్ కట్టుకున్న ఫ్రేమ్ లో ఒకటే ఫ్రేమ్ లో చిరంజీవి గారు, అదే విధంగా రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ అసలు ఒక్కటే ఫ్రేమ్ లో నలుగురు వరల్డ్ వైడ్ స్టార్స్ అన్నమాట. ప్రభాస్ గారు ఉంటారు, చిరంజీవి గారు ఉంటారు, అమితాబ్ బచ్చన్ గారు ఉంటారు, అదే విధంగా మన రజనీకాంత్ గారు ఉంటారు. ఇక ఇంకో షాట్లు అయితే మన నిధి అగ్రవాల్, గ్లామరస్ నిధి అగ్రవాల్, అదే విధంగా హరిహర్ వీరమల్లులో కూడా మెయిన్ లీడ్, అదే విధంగా మలైకా అరోరా. అసలు ప్రభాస్ గారు నటించినటువంటి ఈ మధ్య సినిమాలలో ఒక్క హీరోయిన్ అంటే ఒక్క హీరోయిన్ కూడా లేదు. కానీ ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అయితే ఉన్నారనమాట. ప్రభాస్ అంటే వింటేజ్ డార్లింగ్, అసలు ఆ డార్లింగ్ సినిమాలో ఆ లుక్స్ కానీ ఆ వింటేజ్ బ్యాక్ అయితే ఉందన్నమాట. ఇంకొక షాట్ లో ఏనుగులతో కూడిన ఒక షాట్ ఉంటుంది, అది కూడా లైట్ గా యానిమేషన్ మాదిరి కనపడుతుంది. కానీ కొంచెం విఎఫ్ఎక్స్ పైన దృష్టి పెడితే ఇంకా బాగుండేది అయితే అనిపిస్తుంది అనమాట. ఈ టీజర్ లో చెప్పలేము, మూవీ December 5 కదా, మూవీ వచ్చేసరికి ఈ చిన్న చిన్న కరెక్షన్స్ అన్ని క్లియర్ అయిపోతాయేమో ఈ టీజర్ తర్వాత సప్తగిరి గారు అయితేనేమి, అదే విధంగా ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అనే వాళ్ళైతేనేమి, కాట్రాజ్ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో. అసలు సంజయ్ దత్ గారు అయితే చనిపోయిన తర్వాత కూడా గోల్డ్ వేసుకుని ఆత్మగా బయటకు వచ్చి భయపడుతూ ఉంటాడు ఆ ఊర్లో. అదే విధంగా సముద్రకని గారు ఉన్నారు. ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా అయితే కనపడుతుంది. ఇంకొక వీడియోలో అందరూ గుడికి అర్చన చేయించడానికి అయితే వెళ్తుంటారు, ఇది కూడా ఉంది. ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ టీజర్ అయితే తీర్చిదిద్దాడు. గుర్తు పెట్టుకోండి, మారుతి పేరు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రభాస్ గారు అల్టిమేట్, ఈ సినిమా ఎంత అసలు అట్టర్ ఫ్లాప్ సినిమా అయినా కానీ 400 crores 500 crores పక్కా. ఇంకా ఒకవేళ ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చిందనుకో కంపల్సరీ 1000 crore బొమ్మ ఇదైతే మాత్రం కంపల్సరీ. ఎందుకంటే టీజర్ ఎక్కడ నిరాశపరచలేదు. నీ మారుతి గారి సినిమా ఓకే ఓకే సోగా ఉంటుంది అనుకుంటారు, టీజర్ చూసిన తర్వాత ఎవ్రీవేర్ పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. కొన్ని ఒక చిన్న చిన్న కరెక్షన్స్ తప్ప ఏం లేవు. సో ఓవరాల్ గా ఈ టీజర్ అయితే సూపర్ ఉంది. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం రెచ్చిపోండి, దుమ్ము దులిపేస్తుంది. ఇంతకీ ఈ సినిమా 1000 crores కొడుతుందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్.